హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రావణిస్ వరల్డ్. సో ఈరోజు మన ఛానల్ అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. సో నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడైతే చాలా అంటే చాలా సూపర్గా ఉంది వెదర్ అయితే. పక్కనే కాలువ చూడండి, ఎంత పెద్ద కాలువ. ఇంకా అందులోనే గార్డెన్ అండి. గార్డెన్ అయితే సూపర్, అసలు అద్దిరిపోయింది. అన్ని రకాల చెట్లు ఉన్నాయన్నమాట అందులోనే. సో అందులోనే ఇల్లు చూడండి. ఫస్ట్ అయితే రుద్రాక్ష చెట్టు, నెక్స్ట్ వచ్చేసి వేప చెట్టు, తర్వాత ఇది కానుగు చెట్టు అనమాట. నెక్స్ట్ అయితే కొబ్బరి చెట్టు అండి. చూడండి కొబ్బరి చెట్టు ఎంత అందంగా ఉందో, కొబ్బరి చెట్టు. దాని తర్వాత జామ చెట్టు అండి. దానికైతే చూడడానికి చిన్నగా ఉంది జామ చెట్టు, కానీ దానికైతే చాలా ఫ్రూట్స్ ఇచ్చిందనమాట ఇంతవరకు. ఇప్పటికీ కూడా ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి జామకాయలు. మేము తిన్నామండి 2 కట్ చేసుకొని. సో ఇంతకుముందుకైతే 1 కేజీ వరకు తిన్నారంట పెద్దమ్మ వాళ్ళు. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రుద్రాక్ష చెట్టు, దాని పక్కన మళ్ళీ ఇది అయితే నల్ల ఉమ్మెంత చెట్టు, నల్ల ఉమ్మెంత. నెక్స్ట్ అది మామిడి చెట్టు. ఇంకా ఇది నందివర్ధన చెట్టు అంట. నందివర్ధన ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. సో స్మెల్ కూడా బాగా వస్తున్నాయండి అవి. చూడండి నేను చూపిస్తాను ఆ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో కదా, వైట్ అండ్ ఎల్లో. సో మళ్ళీ రుద్రాక్ష చెట్టు. సో ఇందులోనే ఇంకా యాపిల్ చెట్టు కూడా పెట్టారండి వాళ్ళు, కానీ వీడియో స్కిప్ అయిపోయింది. ఇక్కడైతే అరటి చెట్టు, అరటి గెల ఉందండి. చిన్నగా ఉంది చెట్టు మాత్రం, కానీ దానికి అరటి గెల, ఇంతకుముందు ఒక గెల తిన్నారంట. సో చూడండి జామ చెట్టు. మళ్ళీ ఇక్కడ కింద ఉన్న తీగ పేరు అయితే ఏంటో తెలియదు నాకు ఆ చెట్టు, కానీ అదైతే చిన్నపిల్లలకు తాయితులో అవసరం వస్తుందంట, తాయితులో పెట్టి కడతారంట. చూడండి. దాని తర్వాత ఏంటంటే చెరుకు, ఇది చక్కెర తయారు చేస్తారంట చెరుకుతో. ఇదైతే నిమ్మ చెట్టు. చూడండి చెరుకు. తర్వాత చిక్కుడు చెట్టు. ఈ ఫ్లవర్స్ అయితే అందరికి తెలిసే ఉంటాయి కదా, షోకేజ్కి అనమాట అవి. ఇక్కడ చిక్కుడు చెట్టులో ఇంకా అది తమలపాకు అయితే అల్లుకుపోయింది చెట్టు. తమలపాకు చిక్కుడు చెట్టు మొత్తం ఒక దగ్గరే అయిపోయాయి. సో చూడండి మా పొట్టోడు చూడండి ఇలా ఆడుతున్నాడు. మా పెద్దమ్మ వాళ్ళు అయితే గోంగూర తెంపుతున్నారు. నేనే హైదరాబాద్ తీసుకొచ్చుకుంటాను ఇవ్వండి అంటే తెంపేస్తున్నారు. సో చూడండి ఇల్లు అందులోనే. అక్కడే దోసకాయ చెట్టు, దోసకాయ, ఇది దోసకాయ అండి. ఇక్కడ పచ్చిగా ఉంది. ఇక్కడ తులసి చెట్టు ఎక్కువ వాడతారు, ఏదైనా కషాయాలకి దగ్గు వచ్చినప్పుడు వాడతారు. నెక్స్ట్ చిక్కుడు చెట్టు. ఇదైతే తెల్ల, ఏమంటారు దాన్ని, తెల్ల జిల్లేడు. సో వాటన్నిటికీ వాటర్ పోయాలి కదా, అవన్నీ వాటర్ ఇందులో స్టోర్ చేసుకుంటారంట బోర్ వేసుకున్నప్పుడు. ఎంత పక్కన కాలువ ఉన్నా కూడా మోయలేం కదా వాటర్. సో ఇందులో అయితే స్టోర్ చేసుకున్నారు. మా బాబు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నాడు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా కింద, అవన్నీ తెంపేసి అందులో వేసి ఆడుతున్నాడు. సో చూడండి ఎంత బాగా ఆడుతున్నాడో. ఇదైతే బయట అనమాట, వేరే వాళ్ళ ఇంటి దగ్గర. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న దారిలో అయితే ఈ చెట్టు ఉంది. సో ఈ చెట్టు పేరు ఏంటో తెలిస్తే చెప్పండి నాకు, ఈ ఫ్రూట్స్ పేరు ఏంటో కామెంట్ చేయండి. సో ఇవైతే నేను మా అమ్మకి అడిగాను, ఏం పండ్లు అమ్మ ఇవి అంటే షుగర్ పండ్లు అని చెప్తుందండి. సో ఎందుకంటే అవి తీయగా ఉన్నాయి, చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. సో అందుకు షుగర్ పళ్ళు అంటుంది అనుకుంటా, కానీ వాటికి వేరే పేరు ఏదో ఉందంట. సో ఇవి తింటే షుగర్ కూడా నయమైపోతుంది అంట. చూడండి ఎంత బాగుందో. పెద్దగా ఉంది చెట్టు, కానీ ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. మొత్తం వెతికితే 7-8 ఫ్రూట్సే దొరికాయండి మాకు. సో మొత్తం అమ్మ, నేను, పెద్దమ్మ మొత్తం కలిసి చూస్తున్నాం చెట్టుకి. చూడండి చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి, కానీ ఎక్కువ లేవండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, రెడ్ కలర్ ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే ఇలా ఉన్నాయండి పండ్లు. లాస్ట్కి వచ్చి చూస్తే చెరుకు అండి, చక్కెర తయారవుతుందంటే ఈ చెరుకుతోనే. సో చూడండి ఇంట్లోనే చెరుకు కూడా పండిస్తున్నారు మా పెద్దనాన్న వాళ్ళు. నేనైతే ఒక కొట్టి ఏమని చెప్పాను, ఒక చెరుకు
మా పెద్దనాన్న సరే అని చెప్పి ఒక చెరుకు అయితే కట్ చేసి ఇచ్చారనమాట. చాలా గట్టిగా అయిపోయింది, అది ముదిరిపోయింది, తియ్యగా ఉందండి. సో నేనైతే కట్ చేయకు, నాకు ఇలా దానిపైన ఉన్న దాని ఆకులు ఉంటాయి కదా, అది తీసేసి నేను అలాగే తింటా అని చెప్పిన. ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇంకొక చెరుకు అవ్వడానికి చెట్టు పెడితే మళ్ళీ చెరుకు అవుతుందంట. ఇది అంటే మళ్ళీ చెట్టు పెద్దగా అయిపోయి దానికి వేర్లు ఉన్నాయి కదా, చెట్టు పెద్దగా అయిపోతుందంట. సో నేనైతే లాస్ట్కి చెరుకు అయితే తినేస్తున్నాను. మా పెద్దనాన్న కట్ చేస్తుంటే వద్దు నాకు అలాగే తింటానని చెప్పి తీసుకొని తింటున్నానండి. చాలా బాగుంది తీయగా. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో మునగ చెట్టు అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో, దానికైతే పూత చాలా ఉంది, కాయలు ఉన్నాయి. నేనైతే కాయలు తీసుకున్నాను, ఇంకా పూత లేతగా ఉన్న ఆకులు కూడా తీసుకున్నాను. వాటితో ఏం ఉపయోగాలో చెప్తాను నెక్స్ట్.